ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తున్నావురా? మాటలు నేర్చిన కుక్క ఇస్కో అంటే ఉస్కో అంది అన్నట్టు ఇంకా ఎవరి చెవుల్లో పువ్వులు పెడదాం అనుకుంటున్నావు? ఏరా, మన హర్షాబాబు శత్రువైనా ఆ సిద్ధప్పతో నువ్వు చేతులు కలుపుతావా? చిచి, మా బావగారు పిలిచి మరీ నీకు ఉద్యోగం ఇచ్చారన్న విశ్వాసం కూడా లేకుండా తడిగుడ్డతో గొంతు కోసినట్టు చేస్తావా? అరే, నా అల్లుడు నీకు ఏం తక్కువ చేశాడురా? నువ్వు తినే తిండి, కట్టే బట్ట, తిరిగే బండి, ఆఖరికి నీ బీటెక్ డిగ్రీ కూడా ఈ ఇంట్లో వాళ్ళు పెట్టిన భిక్షే కదరా? అంత ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? చెప్పరా, మా హర్ష నమ్మకాన్ని ఎంత కమ్మేశావు? వందలకా, వేలకా, లక్షలకా? చెప్పరా నీచుడా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పబట్టునాగా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, 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 చెప్పు. ఆగండి బాబు, ఆగండి బాబు, ఆగండి. వీణ్ణి మీరు కొట్టడం కాదు, జన్మనిచ్చిన పాపానికి నేనే నా చేత్తోనే చంపి పారేస్తాను. ఒరేయ్ చెప్పు, చెప్పరా, చెప్పు. ఇన్నేళ్లుగా మనం గుప్పెడు మెతుకులు తింటున్నామంటే అదంతా ఈ ఇంట్లో వాళ్ళ దయవల్లేరా? ఇవాళ నువ్వు నీ కాళ్ళ మీద నిలబడడానికి సహాయం చేసింది ఆ చిన్నమ్మగారే కదరా. తిన్నిటి వాసాలు లెక్క పెడతావా? నీడనిచ్చిన కొమ్మనే నరకాలని చూస్తావా? ఛీ, ఏం జన్మరానిది. రేయ్, నీలాంటి ద్రోహుడికి జన్మనిచ్చినందుకు నేను మీ అమ్మాయి ఏ నుయ్యో గొయ్యో చూసుకునేలా చేశావు కదరా త్రాష్టుడా. నాన్న, అంత మాట అనొద్దు నాన్న. నీ రక్తం పంచుకు పుట్టిన నేను డబ్బుకు అమ్ముడుపోయానంటే ఎలా నమ్ముతున్నారు నాన్న? రే ఆనంద్, కలలో కూడా నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, కానీ ఇదంతా ఎలా జరిగినట్టు? అసలు నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే చెప్పరా? నేరం నిరూపించబడడానికి కావలసింది సాక్ష్యాలు, మనస్సాక్షి కాదు. నిజంగా నువ్వు అమాయకుడివే అయితే నీ దగ్గర సీల్డ్ కవర్లో ఉన్న రహస్యం ఇంకెవరికో ఎలా తెలుస్తుంది? అది అలా అడగండి బావా. మన హర్షబాబు కంటే ఆ సిద్ధప్ప కేవలం ఒకే ఒక్క రూపాయి తక్కువ కోట్ చేసి టెండర్ని కొట్టేశాడంటే మన రహస్యాన్ని ఆకాశవాణి శత్రువుకొచ్చి చెప్పిందా? మావయ్య, ఇంకా మాట్లాడనవసరం. ఆ సిద్ధప్ప యాక్షన్ జరిగే చోట ఆనంద్తో గుసగుసలాటాన్ని బట్టి జరిగిన మోసం మనకు అర్థమైపోతుంది. మెడబట్టి వాడిని బయటికి గంటేయండి. ఆగండి. చూడానంద్, నీకు నువ్వు నిర్దోషివి అని చెప్పుకుంటే సరిపోదు. నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యం కావాలి.
ఉందా? అలాంటి సాక్ష్యం నీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది సార్. ఉంటే ఇందాకటి నుంచి అందరూ తిడుతున్నా చూస్తూ ఎందుకు నిలబడ్డావు? అదేంటో ముందే చెప్పుండొచ్చు కదా. ఏంట్రా ఇప్పటికిప్పుడు ఏదో దొంగ సాక్ష్యాన్ని సృష్టించి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నావా? ఆగండి, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం. ఇంకా ఏంటమ్మా వినేది? జరిగిన మోసం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే. చూడండి, ఉరిశిక్ష విధించబోయే ముందు కూడా ఆ ముద్దాయికి తన మాటని చెప్పుకునే అవకాశం ఇస్తారు. అదే న్యాయం, ధర్మం కూడా. ఆనంద్, చెప్పు, ఎక్కడుందా సాక్ష్యం? మీ అందరి కళ్ళ ముందే ఉంది. చాచా లేకపోతే నాకేమీ తోచట్లేదు. ఇక్కడ కూర్చుంటే చాచా నన్ను బేటా బేటా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. శివ, మా పరిస్థితి కూడా అంతే. నువ్వు బయటికి చెప్పుకోగలిగావు, మేము చెప్పుకోలేకపోయాము. తేడా అంతే. మేం ముగ్గురం ఇదే ఊళ్ళో చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కలిసే ఆడుకున్నాం, కలిసే తిట్టుకున్నాం, ఎన్నోసార్లు గొడవలు కూడా పడ్డాం. కానీ ఒక్కరోజు కూడా మేము ముగ్గురం ఒకరినొకరం చూసుకోకుండా మాత్రం లేము. అంత మంచి స్నేహం ఉంది మాకు. అలాంటిది రహీంబా ఇప్పుడంత దూరం వెళ్ళిపోతే మనసంతా దిగులుగా ఉంది. నీలాగే మాకు కూడా ఏ పని చేయబుద్ధి కావడం లేదు. పోనీలే బాబాయ్, మనకు కొంచెం కష్టంగానే ఉన్నా రహీం చాచా కోరిక మాత్రం తీరింది కదా, అది చాలు కదా మనకి. శివ, ఎంత బాగా చెప్పావురా. ఈ రోజుల్లో కడుపును పుట్టిన పిల్లలు కూడా కన్నవాళ్ళని పట్టించుకోవడం లేదు. కానీ నువ్వు బేటా అని ఎంతో అభిమానంతో పిలిచినందుకు నిజంగానే ఒక బాధ్యత గల కొడుకులాగే రహీంబాయికి జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికని తీర్చేశావు. నీలాంటి వాళ్ళు నిజంగా నూటికో కోటుకో ఒక్కరు తప్ప ఎక్కడ ఉండరు. ఆశ్రయం ఇచ్చిన రహీంబాయి కోసం ఆపదను కూడా లెక్క చేయకుండా సైకిల్ పోటీలో గెలిచి నీ సత్తాను నిరూపించుకుని ఇచ్చిన మాట నిలబెట్టావు. ఏ రుణానుబంధమో ఇది, ఆ శివయ్యకే తెలియాలి.